Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. Hope you guys are doing well. So let us dive into our topic, that is Government of India was given a notice here regarding the post recruitment and the cabinet secretariat, right? So let me read this. Applicants are invited for the Indian National Processing Eligibility Criteria given below and having qualified GATE exam with a valid GATE scorecard in specified subject, computer science, CS or IT or electronics or communication, for the direct recruitment to fill 160 vacancies and the grade pay offer DFO, that is Deputy Field Officer Technical, Group B, non-gazetted Cabinet Secretariat of the Government of India. సో ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాడు. రెండు సిఎస్ పేపర్ రాసిన వాళ్ళు, ఈసీ పేపర్ రాసిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years దాటకూడదని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ మనకు ఉండాలి ఖచ్చితంగా, అది చెప్తున్నారు ఇక్కడ. ఇది 21st September నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ డేట్స్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మీకు వస్తుంది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 21st Octoberకి క్లోజ్ అవుతుందన్న విషయాన్ని వీళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, దిస్ వాజ్ డీటెయిల్స్. ఒకసారి దీనిలో ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్దాం మనం ఒకసారి. సో అప్లికేషన్ సబ్మిట్ బై ఇండియన్ నేషనల్స్. గేట్ స్కోర్ ఏది యూజ్ అవుతుంది సార్ అంటే, గేట్ గ్రాడ్యుయేట్ యాప్ట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ 22 ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 23 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 24 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ టెక్నికల్. దీని పే ఎంత ఉంటుందంటే, ఇది అగైన్ ఐఎమ్ సేయింగ్ గ్రూప్ బి కింద ఉంటుంది, నాన్ గెడ్జెడ్. దీని శాలరీ 95,000 అప్రాక్సిమేట్లీ, ఇంక్లూడింగ్ ఆల్. ద లొకేషన్ ఆఫ్ ద వర్క్ ఈస్ గోయింగ్ టు బి అట్ న్యూ ఢిల్లీ అపాన్ జాయినింగ్ ద పోస్ట్. సో ఏజ్ లిమిట్ చెప్తున్నారు 30 years దాడకూడదని చెప్తున్నారు. బట్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయంట. గవర్నమెంట్ నామ్స్ బట్టి ఏవైతే రిలాక్సేషన్స్ ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండాల్సిన ఏవైతే రిలాక్సేషన్స్ ఉన్నాయో అవి ఉన్నాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్ మాస్టర్స్ ఆర్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానివ్వండి, సైంటిఫిక్ డిసిప్లిన్ రికగ్నైజ్ బై యూనివర్సిటీతో ఉండాలి. అండ్ దాంతోపాటు గేట్ స్కోర్ అయితే ఇన్స్టిట్యూషన్ కాంబినేషన్ ఆఫ్ ఈక్వల్ పొసెసివ్ క్యాండిడేట్ అండ్ గేట్ స్కోర్ ఓరియంటెడ్ కరస్పాండింగ్ టు సబ్జెక్ట్ పేపర్ must be as para 2 below. బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఎందులో ఉన్నా కానీ, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ గురించి మెన్షన్ చేసినప్పుడు అయితే ఎక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ అని మెన్షన్ చేయలేదు. బట్ ఎనీవే బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కానీ మీరు ఈ పేపర్స్ రాసి ఉండాలి. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన 80 vacancies కనుక మీరు అటెండ్ చేయాలనుకుంటే, అందులో జాబ్ కావాలనుకుంటే మీరు సిఎస్ పేపర్ రాసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ రాసి ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించిన 80 vacancies కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే, యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ స్కోర్ అండ్ వ్యాలిడ్ స్కోర్ ఇన్ ఈసీ పేపర్. మనందరికీ తెలుసు మనకు 2 options పేపర్స్ ఉన్నాయి. ఈసీ పేపర్ ఏదైతే రాశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ నాట్ ఆప్ట్ ఎనీ వన్ ఆఫ్ ద సెంటర్ ఈజ్ అవర్ ఓన్ చాయిస్. ఇక్కడ సెంటర్స్ ఆప్షన్స్ ఇచ్చారు. చెన్నై, గురుగ్రామ్, గౌహతి, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, ఇట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో సెలెక్షన్ మీరు చేసుకోవచ్చు. అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు, క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ 5 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆన్ ద బేస్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అండ్ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ మాత్రం ఇక్కడ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా దీంట్లోనే ఉంది, మన ఛానల్స్లో అప్డేట్ చేస్తాను, మీరు అవసరమైన వాళ్ళు యూజ్ చేసుకోండి. అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, అంటే దాంతోపాటు అన్ని హార్డ్ కాపీస్ పంపించాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సింది అంటే మార్క్ షీట్ పంపించాలి, సర్టిఫికేట్స్ పంపించాలి, హార్డ్ కాపీ ఆఫ్ ద మెట్రికులేషన్ 10+2 BE BTech, వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఇఫ్ అప్లికేబుల్. ఏజ్ రిలాక్సేషన్ 30 దాటారు మీరు అనుకుంటే మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించండి. 30 దాటలేదు అనుకుంటే మ్యాండేటరీ అయితే కాదు అని చెప్తున్నారు. బ్రాకెట్లో క్లియర్గా ఇచ్చారు, ఇఫ్ అప్లికేబుల్. ఎన్ఓసి ఫ్రమ్ ప్రజెంట్, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంప్లాయర్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎన్ఓసి అది అప్లికేబుల్ అవుతుంది చెప్తున్నారు. అట్లాగే అండర్టేకింగ్ అండ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు A4 సైజ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ క్యాలిక్యులేటర్స్ వాడాలి. ఇంగ్లీష్ క్యాలిక్యులేటర్స్ మాత్రం ఫిల్ చేయాలి. అయితే బ్లాక్ కానీ లేకపోతే బ్లూ కానీ వాడమని చెప్తున్నారు. వన్ మోర్ థింగ్ ఈజ్, ఏది బ్లాంక్గా వదిలేయకూడదు. అండ్ అప్లికేషన్లో ఫోటోగ్రాఫ్ క్లియర్గా పెట్టాలి. ఓకే, అండ్ ఓవర్ రైటింగ్ అండ్ అప్లికేషన్ వితౌట్ ఫోటోగ్రాఫ్ లేకుంటే మాత్రం వ్యాలిడ్గా ఉండదు. ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తారని చెప్పేస్తున్నారు. ఇది ఎవరికి పంపించాలి, ఏ అడ్రస్ పంపించాలంటే, పోస్ట్ బ్యాగ్ నెంబర్ 001 లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూ ఢిల్లీ 110003. This was the address. The last date for the receipt of the application will be 21st
అక్టోబర్, అది ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మాత్రం ఎన్వలప్తో ప్రాపర్గా ఎన్వలప్లో క్లోజ్ చేసి పంపించండి. ఏవో పంపాను ఆల్రెడీ చెప్పేస్తాను నేను, అది మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంకొన్ని పెడుతున్నాను ఇక్కడ. క్యాబినెట్ సెక్రటరీ రిజర్వ్ ద రైట్ టు ద క్యాన్సిల్, అంటే ఇది ఎప్పుడైనా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ పోస్టులు పెంచడానికి కానీ తగ్గడానికి వాళ్ళకి రైట్ ఉంటున్న విషయం వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే దిస్ వాజ్ ద అప్లికేషన్ ఫామ్. మీరు డీటెయిల్స్ జాగ్రత్తగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఒకటి ఫోటో జాగ్రత్తగా అప్లై చేయాలి. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే ఫిల్ చేయాలి. ఈ విధంగా మీరు అప్లై చేయొచ్చు. ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా ఫిల్ చేయాల్సి వస్తుంది. మీరు డిక్లరేషన్ చేసేసి మీరు సైన్ పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. గేట్లో అయితే సైన్ పెట్టినారో అదే సైన్ కూడా ఇక్కడ ఫాలో అవుతే బెటర్గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఫార్మేట్ ఎస్ఎస్సి వాళ్ళు దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు, మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎస్ఎస్సికి సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారు, ఇది ఫిల్అప్ చేసి పంపించాలి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఇది కూడా ఫామ్ ఫిల్అప్ చేసి పంపించాలి ఎస్సీఎస్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అట్లాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మన ఓబీసీకి సంబంధించిన వాళ్ళు కూడా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో ఓబీసీ వాళ్ళకు కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుంది. అట్లాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించిన ఒక ఫామ్ ఇచ్చారు, వాళ్ళు ఒకరు అప్లై చేస్తే వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. అట్లాగే దిస్ ఈజ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ గురించి వాళ్ళు కూడా పంపించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఫర్ ద ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇదంతా కూడా మీకు మేము మన ఛానల్స్లో పెడతాం. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎస్పెషల్లీ దోస్ సిఎస్సి అండ్ ఈసీ పేపర్ రాసిన వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ గవర్నమెంట్ జాబ్. క్యాబినెట్ సెక్రటరీ హోదాలో ఉంటారు. యాజ్ అన్ వర్కింగ్ డెఫినెట్లీ యూర్ గోయింగ్ టు బి ఇన్ హయ్యర్ ర్యాంక్స్. సో 1 lakh, approximately 1 lakh salary is going to get. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరెవరికి వ్యాలిడిటీ ఉంది ముందే చెప్పాను నేను. 22 వాళ్ళకు ఉంది, 23 వాళ్ళకు ఉంది, 24 వాళ్ళకు కూడా ఉంది. సో డోంట్ వరీ, మీరు ఆల్రెడీ గేట్ ఎగ్జామ్ రాసి మీ రిజల్ట్ మీ చేతిలో ఉంటే మీరు ఇవన్నీ అప్లై చేయొచ్చు. అండ్ ఫ్యూచర్లో రాయబోయే వాళ్ళు గేట్ 2025 రాయే వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ మనకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ట్రై టు రైట్ ద ఎగ్జామ్ వెరీ ఎఫిషియెంట్ వే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please like our content and subscribe our YouTube channel Space Engineering Academy. Thanks once again. I'm going to meet in the next interesting video. Until then, bye. Take care.